హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. 12/12/2023 నుంచి 15/12/2023 వరకు చండీగఢ్లో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు జాతీయ స్థాయి స్కేట్ బోర్డింగ్ పోటీలలో హైదరాబాద్ బేరంగూడ వాసులు శ్రీ పెనుగొండ నాగేంద్రం, పెనుగొండ బిందు తనూజ వారి ప్రథమ కుమారుడు బాల విఘ్నేష్ 14-17 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో పార్క్ విభాగంలో రజత పథకం, స్ట్రీట్ విభాగంలో కాంస్య పథకాన్ని, వారి రెండవ కుమారుడు అన్వేష్ 9-11 ఏజ్ గ్రూప్లో పార్క్ విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించి చండీగఢ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా కమ్యూనిటీ వాసులు ఘన స్వాగతం పలికారు. గేటు నుండి ఇంటి వరకు ఓపెన్ టాప్ కారులో పూల జల్లులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి రేఖ గారు, జాతీయ స్థాయిలో స్వర్ణ పథకం సాధించడం మా కమ్యూనిటీకి గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు ఈ అరుదైన ఘనత గురించి తెలియజేస్తూ 3 సంవత్సరాల నిర్విరామ కృషి వల్ల ఈరోజు స్వర్ణ పథకం సాధించడం జరిగిందనియూ, ఈ 3 సంవత్సరాల్లో ప్రాక్టీసులో జరిగిన దెబ్బలు, వెచ్చించిన సమయం, మిగిలిన బాధలన్నీ పథకాన్ని సాధించడంతో మటుమాయమైపోయాయనియూ, చండీగఢ్లో బాలలు ట్రిక్స్ చేస్తుండగా పార్క్ అంతా దద్దరిల్లిపోయిందనియూ, పదిహేడు సంవత్సరాలు దాటిన వారు కేవలం ప్రయత్నించడానికి సాహసించే ఈ ట్రిక్స్ను ఈ బుడతలు అవలీలగా చేయడాన్ని పార్కులోని వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని తెలిపారు. ఈ పోటీలలో 17 రాష్ట్రాలకు సంబంధించిన 140కి పైగా స్కేట్ బోర్డర్స్ పాల్గొన్నారని తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు గాను పటాన్చెరు కార్పొరేటర్ శ్రీ మెట్టు కుమార్ యాదవ్ గారు, పటాన్చెరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గూడెం మహీపాల్ రెడ్డి గారు ఈ బాలలను అభినందించారు. Got it. Anvesh, come on. Got it. Good. 3, 4, 5, 6. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.